కానీ అర్థం కాని విషయం ఏందనంటే, చదువుకున్న మూర్ఖులం మనమే. అమ్ముడు పోతున్నామా లేకపోతే ఏం జరుగుతుంది అర్థం కాని పరిస్థితి భయ్యా. అయితే మనలాంటి పేద ప్రజలు ఎంతమంది హాస్పిటళ్ళలో ట్రీట్మెంట్ లేక అలమటించి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారో ఒకసారి అనలైజ్ చేసి వాటిని తీసుకోవాలి. అంటే ఈ రోజు అయ్యే ఖర్చు, అంటే ఒక దగ్గరికి ఇంత జరుగుతుందని అంటే మొత్తం రాష్ట్రం దేశం మొత్తంలో ఏ రకంగా ఖర్చు జరుగుతుంది అంటే ఈ లెక్కన వీళ్ళు వెనకాలేసే డబ్బు ఎంత, వీళ్ళు గ్యాంబ్లింగ్ చేసే డబ్బు ఎంత, వీళ్ళు సంపాదించే డబ్బు ఎంత. ఎగ్జాంపుల్ అనుకోండి భయ్యా, మన దగ్గర ₹1,00,000 ఉంటే ₹1000 పోనీలే అని వదిలేస్తాం. అట్లాంటిది వీళ్ళు ఇన్ని వదిలేస్తున్నారంటే ఎంత ఉందన్నట్టు వెనకాల. ఒకటంటే డబ్బులు అంటే దీనికి ఒక మంచి పని, ఒక హాస్పిటలే కావచ్చు, ఒక ఇదే కావచ్చు, ఒక విద్యకు సంబంధించిన స్కూలే కావచ్చు, పేదలకు చదువే కావచ్చు, ఎంత బాగా చేయొచ్చు. అంటే ఒకవేళ అవన్నీ నిజంగానే జెన్యున్గా చేసి ఉంటే అయినా తప్పు మనదే, మనం బాగలేము కదా. రేపటి రోజు వాడు ఏమిస్తే వానికి అది చేద్దామనే కాన్సెప్ట్లో వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు అట్లనే ఉంటారు. మంచి పని చేసినోడు ప్రజలకు గుర్తుండడు. ఎవడన్నా మంచి అని చెప్తే కూడా వీళ్ళకి అర్థం కాదు, అర్థమయ్యేది కాదు. అందరూ అంటే సెల్ఫిష్ అన్నట్టు, నా వరకు ఏం జరుగుతుంది అని, నా చెయ్యి ఎంతవరకు దొరికితే అంతవరకు మూసేయడం ఇది కదా. ఇట్లనే ఉన్నది మొత్తం సంస్థానం, ఇట్లా జరిగిపోతే మరి ఈ రకంగానే మన పూర్వీకులు అనుకొని ఉంటే, ఆనాడు భగత్ సింగ్ నాకెందుకులే అనుకొని ఉంటే, ఆ రోజు సుభాష్ చంద్రబోస్ నాకెందుకులే అనుకొని ఉంటే, నాకెందుకు అట్లా అని చెప్పి వాళ్ళందరూ కూడా ఏదో స్ట్రగుల్ చేసిన వాళ్ళు కాదు, మంచి మంచి ధనిక కుటుంబంలో ఉన్న వాళ్ళే. ఆ రోజు వాళ్ళు చేసిన డెడికేషన్, ప్రాణాలకు సైతం అది చేసి డెడికేట్ చేస్తే ఈరోజు మనం అమ్ముకుంటున్నాం. అంతే వాళ్ళకు మనకున్న తేడా. మన భావితరాలకు మనం ఏమిస్తామో డౌటే.